నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం అడుగేద్దాం దేశ రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడదామని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా 24 వార్డు సచివాలయాల పరిధిలో పల్లెకు పోదాం వార్డుకు పోదాం కార్యక్రమం అత్యంత పగడ్బందీగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే జెడ్పీ సీఈఓ వైద్య ఆరోగ్య శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎంహెచ్ఓ ఆడదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి పంపిణీ ఈవీఎంల పనితీరుపై సూపర్వైజర్లకు అవగాహన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని దేశ రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం బొమ్మసత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, డిఆర్ఓ పుల్లయ్య, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డాక్టర్ అంకిరెడ్డి, నంద్యాల పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షుడు పడకన్న సుబ్రహ్మణ్యం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ డిఆర్ఓ పుల్లయ్య తదితర వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తదనుగుణంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆదర్శాలను, ఆశయాలను నెరవేరుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని, గ్రామ స్వరాజ్యం సాధించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. త్వరలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి కృషితో పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలోని కూడలిలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంపై ప్రజా సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సమ్మద్, వైఎస్ఆర్సీపీ నాయకులు అనిల్ అమృతరాజ్, కాల్వ నాగరాజు, ప్రజా సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, వెంకిరి రామచంద్రుడు, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆయనకు నివాళులు అర్పించడానికి మనకి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం. మనము ప్రతిసారి నాకైతే వర్ధంతి జయంతి సందర్భంగా కాకుండా ప్రతిరోజు ప్రతిసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనం చదవాలి, ఆయన అడుగుజాడలు నడచాలి. భారతదేశం సుభిక్షంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది ఆయన ఆశయాలను మీద మనం పూర్తిగా పాటిస్తాయని చెప్పడంతో అతిశయోక్తి కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఓర్చి పేదరికం నుంచి, నిమ్న జాతి నుంచి, మెహర్ అనే ఒక జాతి నుంచి ఆయన వచ్చి ఆయన కష్టాలు, ఆయన జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకము. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆయన ఆశయాలను తూచా తప్పకుండా మనం పాటిస్తే, నేను మరొకసారి అందరికీ విన్నవించేది ఏమంటే మనం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అడుగేద్దాం, భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుచుకుందామని చెప్పి తెలుపుకుంటూ, ఇంకొక చిన్న విషయం, ఈ లోకల్గా ఇక్కడ బొమ్మలసత్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూను పద్మావతి నగర్కు మార్చడానికి గౌరవ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారు అందరూ అంబేద్కర్ను ఆశించినటువంటి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి అన్ని సంఘాలతో కలిసి చర్చించి పద్మావతి నగర్ గ్రౌండ్ నందు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేయడానికి ఫైనల్ చేయడం జరిగింది. సో త్వరగా ఆ పనులు పూర్తయ్యే రకంగా కూడా నేను కూడా కృషి చేస్తానని తెలుపుకుంటూ, మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల కోసం మనమందరం కలిసి పనిచేద్దామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్. రచించి మన హక్కులను కాపాడుతూ ప్రతి ఒక్కరము స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించే విధంగా మన రాజ్యాంగబద్ధం చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పించుకోవడానికి ఈరోజు మన సందర్భంగా చేస్తున్నాం. అలాంటి మహనీయులు రాజ్యాంగాన్ని రచించిన విధంగానే మనమందరం
ఈరోజు రాజ్యాంగబద్ధంగా కుల మతాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి జీవించగలుగుతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరము ఎంతోమంది మన దేశం కోసం, రాష్ట్రం కోసం, మరి మన ప్రాంతం కోసం పోరాడినటువంటి ఎంతోమందిని మనము ఏదైతే జయంతి వర్ధంతి రోజు స్మరించుకోవడమే కాకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారని కాకుండా మనం ఏం చేస్తాము ఈ సమాజానికి అని గుర్తుంచుకొని అలాంటి మహానుభావులను ఏదైతే మనకు చూపించిన దారుల్లో మనం నడుస్తూ మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనవంతు కృషులు చేయాలని, అప్పుడే మనం ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరము ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో దాని పట్ల మన వారి అడుగుజాడల్లో మనం అందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి మనమందరం కూడా పునరంకితం కావాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు బానిసత్వం నుంచి పౌరులందరూ స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే అది ఆయన ఇచ్చిన సంకల్పం. ఆయన సంకల్పాన్ని మరి రాజ్యాంగంగా రూపుదిద్ది రాజ్యాంగం ద్వారా ఈరోజు హక్కులు కల్పించి ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రంగా తిరిగే హక్కును కల్పించిన మహానుభావుని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం, మరొకసారి ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా మరి భవిష్యత్తులో రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో తను ఏదైతే కోరినాడో అటువంటి సంరక్షణను, అటువంటి సంక్షేమాన్ని తీసుకొని వస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాల్లో కూడా రాజ్యాంగానికి లోబడి ఈరోజు అన్ని కార్యక్రమాలను చేపడుతూ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలను చేపడుతున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వర్ధంతి సందర్భంగా మరొకసారి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు జగనేందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా 24 వార్డు సచివాలయాల పరిధిలో ఆయా వార్డు కౌన్సిలర్లు పురందర్ కుమార్, షేక్ షహనాజ్, వార్డు ఇన్ఛార్జీలు షేక్ రహమతుల్లా, క్లస్టర్ 2 ఇన్ఛార్జి జాకిర్ హుసేన్, సాయిరాం రెడ్డి, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, అమీర్ బాషా ఆధ్వర్యంలో పల్లెకు పోదాం వార్డుకు పోదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ మేరకు వారు రాష్ట్రానికి జగనేందుకు కావాలి అన్న అంశంపై కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఆయా వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారులకు వాస్తవంగా అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలను తెలియజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే అధికారం చేపట్టిన 4.5 సంవత్సరాలలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలని కోరారు. కుల మతాలకు, వర్గాలకు, పార్టీలన్న తేడా లేకుండా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందించారన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయా వార్డులలో నేటికి జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వారు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వం కింద ప్రజలే, ప్రజా సంక్షేమమే, ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థ పాలనలో మీకు అందుతున్నటువంటి సౌకర్యాలు, మీకు అవసరమైనటువంటి విషయాలను ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మీకు లభించినటువంటి లబ్ధి, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇత్యాది అన్ని సహాయాలను మీకు చేరువ చేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పాదయాత్రలో మహిళలు కలిసి వారిచ్చినటువంటి సూచనలు, వారు అడిగినటువంటి కోరికలు, ఆ పాదయాత్రలో ఒక మహిళ అడిగింది, అన్నా నేను నా పిల్లల్ని బడికి పంపలేకపోతా ఉన్నాను, అక్కడ ఫీజులు కట్టలేకపోతా ఉన్నాను, సరైనటువంటి పోషణతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నానని చెప్పి అడిగితే, ఆ రోజు ఆయన మొదట్లో ఆ యొక్క మనసులో
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో పెరిగినటువంటి ఆలోచన అమ్మఒడి. అదే ఈ రోజు మనకు వస్తున్నటువంటిది. ఎంతమందికి అమ్మఒడి వచ్చిందో ఒక్కసారి దయచేసి చేతులు ఎత్తవలసిందిగా కోరుతా ఉన్నా. దయచేసి అమ్మఒడి వచ్చినటువంటి వాళ్ళ చేతులు ఎత్తవలసి కోరుతా ఉన్నా. ఈరోజు జరిగినటువంటి 6వ వార్డులో వాడికి వెళ్దాం పల్లెకి పోదాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ సార్ గారికి, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ పడకం సుబ్రహ్మణ్యం సార్ గారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇన్నాళ్ళు మన వార్డులో 6వ వార్డుకి ఏ రకంగా మనం అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించామనేది వివరంగా వివరించడం జరిగింది. దాదాపుగా 6వ వార్డులోనే ఇప్పటివరకు దాదాపు 29 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో వేయగలిగినాము. అది కేవలం ఒక వాలంటీర్లు సచివాలయం వల్లనే సాధ్యమైంది. మరొకసారి ఈ మా వార్డు ప్రజలందరూ ఖచ్చితంగా జగన్ను ఆశీర్వదిస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మా రవెన్నను మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము. 6వ వార్డులో ఈ యొక్క పల్లెకి పోదాం వార్డుకు పోదాం అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన హానరబుల్ సీఎం గారు ప్రోగ్రామ్స్ సక్సెస్తో ముందుకు శరవేగంతో వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మన హానరబుల్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని 6వ వార్డులో కౌన్సిలర్ గారి సహకారంతో, మరి పడకల సుబ్రహ్మణ్యం గారి కోఆప్షన్ మెంబర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం నవరత్నాలు అనేటువంటి 2019 నుంచి ఈ రోజు వరకు 2023 వరకు ఎటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది, ఆ ప్రభుత్వ పథకాలు ఏవైతే అందాయా లేదా అనేది ఒక సంక్షిప్తంగా ఒకసారి చర్చించుకోవడానికి, అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి కూడా చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క వార్డు ప్రజలకు నేను ఒకసారి సూచన తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ మన కౌన్సిలర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధతో ఉన్నారు. వార్డు మీద కూడా అదేవిధంగా సచివాలయకులు కూడా శ్రద్ధ తీసుకొని వార్డు వాలంటీర్ కూడా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు హానరబుల్ సీఎం గారు పంపుతున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరిగా అందజేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా యొక్క నమస్కారాలు. లాస్ట్ ఎంట్రీ లాస్ట్ అప్లోడ్ తీసుకుంటాం 5 ఫోటోస్ క్లారిటీగా. ఈ రోజు ఆదర్శంగా అన్ని రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అరే ఈ రోజు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా వారు అంటున్నారు, అయ్యా వాలంటీర్లను పెట్టుకుంటే బాగుంటుంది, వాలంటీర్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తున్నారు. అందుకోసమే ఈరోజు అటువంటి మంచి నేతను, మంచి నాయకుడిని మనం వదులుకోకూడదు. ఎందుకంటే ఆయన మనకు ఖచ్చితంగా ఆయన యొక్క సహకారం ఉండాలి. ఇది వాస్తవంగా మన వార్డుకే 22 కోట్ల రూపాయల డబ్బును ఆయన అకౌంట్లలో వేయడము, అదే డబ్బు ఈరోజు ఎవరైనా కానీ వాళ్ళ అవసరాల కోసం ఆసరా కానీ, చేయూత కానీ, భరోసా కానీ, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెన ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందినారు. అదేవిధంగా కొంతమంది మాత్రం చెప్తా ఉంటారు, అదే ఏదేమైనప్పటికీ ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేవు, కులం చూడం మతం చూడం, భేదం లేదు, వర్ణం లేదు, మీకు మాత్రం ఖచ్చితంగా పడేది మీటర్ నొక్కితే ఖచ్చితంగా అమౌంట్ పడడమేడా, వేరేది లేనే లేదు, సమస్య లేదు. అందుకోసమే ఇటువంటి ముఖ్యమంత్రిని, ఈడ నంద్యాలలో ఉన్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డిని మరొకసారి మరవకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మేము ఏదో ఒక వాళ్ళ యొక్క విధానాలకు, ఏదో ఒక విషయాలకు కులాల పరంగా మతాల పరంగా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నేను కూడా ఇక్కడ మొహమ్మదీయున్నే, కానీ అయినప్పటికీ నాకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నాకు కావాల్సింది నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆయన యొక్క సారథ్యంలోనే నడుస్తాం. ఆయన ఖచ్చితంగా బాసటగా నిలుస్తాం, ఆయన కొరకు పోరాడతాం. అనేకమైనటువంటి చిన్న చిన్న సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. కానీ అమలు చేసే విధానంలో ఈరోజు వచ్చిన మార్పును, ఆ మార్పు వలన అవినీతి రహితంగా ఈరోజు మనకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పేసి కూడా మీరు మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం చాలా చిన్నదిగా కనపడుతుంది. కానీ 75 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా అవినీతి రహిత పాలన అని చెప్పడం తప్ప, స్టేజ్ మీద చెప్పడం పోవడం తప్ప జరగలేదు. కానీ ఈరోజు మీరు ఆ ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందుకు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఏ పథకం వచ్చినా ఇంతకుముందు మీరు గమనిస్తే కొంతమందికి మాత్రమే అది ఆ ఫలాలు అందేది. ఎవరైతే అక్కడ స్థానికంగా ఉండే నాయకుడు ఎవరు ఉంటారో
వారికి ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా తన వెనకమ్మడి తిరిగే అనుచర గణానికి పెద్ద ఎత్తున లబ్ధి జరిగేది. కానీ మీరు ఈరోజు బాగా గమనించాల్సిన అంశం ఏదంటే, ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఒకటి చూసుకొని ఏ పథకం తీసుకున్నా కూడా మీకు అర్హత ఉంటే చాలు, ఆ పథకం యొక్క పూర్తి లబ్ధి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఈ లబ్ధిదారులకు అవి చేరేటివే. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. గతంలో అయితే జన్మభూమి కమిటీలోని మధ్యలో ఉండే దళారులకు కొద్దిగా పోయి మీ దగ్గరికి వచ్చేసరికి అది చాలా చిన్నగా మరి ఏదైతే లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉండేవి. అంటే ఉదాహరణకు ఒక ఐస్ ముక్క తీసుకొని ఒక 10 మంది చేయి మారే వరకు ఆ ఐస్ ముక్క ఎంత కరిగి చిన్నగా అవుతుందో అలా ఉండేది పరిస్థితి నుంచి ఈరోజు ఎట్లయితే మీకు ఇప్పుడు చేయుత పథకం ఇస్తున్నాము, ఖచ్చితంగా మీకు 18,750 రూపాయలు మీకు ఇస్తున్నామంటే ఖచ్చితంగా బటన్ నొక్కితే 18,750 రూపాయలు కూడా మీ అకౌంట్లో పడే పరిస్థితి ఈ రోజు ఉంది. 4 సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఎవరు మీ దగ్గరికి వచ్చారు, ఎవరు చూసారు అనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే కూరగాయలు అయితే కానీ, శానిటైజర్ అయితే కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి రావడం, అలాగనే సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా మనకి ఇంజక్షన్లు ఇవ్వడం, అవన్నీ మన ప్రభుత్వము చాలా చేసింది. అది ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఎవరు వచ్చినా కానీ ఎవరి మాటలు కూడా నమ్మకుండా ఇంకొకసారి మన జగనన్నకి మనము గెలిపించుకుందాము. ఇంకొకసారి మన శిల్ప రవీణ కూడా మనము తోడుగా ఉందామని వీళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నానా, కానీ మా మహిళల్లో గుండెలలో మా జగనన్న ఉన్నారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది మహిళలు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా నేను చూసినాను. అమ్మా ఎవరిస్తారమ్మా, కొడుకు కూడా ఇయ్యడు అని చాలా మంది అన్నారు. అంటే గర్వపడినా నేను, నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నిజంగా ఇంత ఇబ్బంది పడుతున్నారా ప్రజలు? ప్రతి ఒక్కరికి ఇంత మంచి చేస్తున్నాడా ఆ జగనన్న ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల బృందంతో సమావేశం నిర్వహించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సూపర్ సర్వేపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే మండలంలోని గ్రామ, పట్టణ అన్ని సచివాలయ పరిధిలో ప్రత్యేక అధికారుల బృందంచే సర్వే నిర్వహణపై దృష్టి సారించి సూపర్ సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. 5 నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో ఉండేలా చూడాలన్నారు. ఓపెన్ స్కూల్ నందు 10 ఇంటర్మీడియట్ చదవవచ్చని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశం యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంఈఓ బ్రహ్మం, డివిఈఓ సునీత, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ మణికంఠ, జిల్లా ఏపీఎం రామశేఖర్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాముడు సమావేశంలో పాల్గొన్నారు. భాగంగా హానరబుల్ కలెక్టర్ గారు ఈరోజు ఎంటైర్ డిస్టిక్ లో దీని మీద సూపర్ చెక్ ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ ని ఒక మండలానికి వేయడం జరిగింది. అలాగే నంద్యాల అర్బన్ సంబంధించి ఒక 6 మంది ఆఫీసర్స్ ని, నాతో సహా 6 మంది ఆఫీసర్స్ ని సూపర్ చెక్ చేయడానికి ఒక టీమ్స్ గా ఫామ్ చేసి ఒక్కొక్కరికి 8 సచివాలయాలు మాకు అలాట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని గైడెన్స్ తీసుకొని మొత్తం 6 మంది ఆఫీసర్స్ కూడా ఈరోజు 8 సచివాలయాలకు విజిట్కి వెళ్ళి అక్కడ ఎవరైనా సరే అన్ఎన్రోల్ చిల్డ్రన్ ఉన్నారా అన్నది ఒకటి ఐడెంటిఫై చేయడము. ఒకవేళ అన్ఎన్రోల్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎన్రోల్ చేయించడము. సెకండ్ పాయింట్, ఆల్రెడీ అన్ఎన్రోల్ చిల్డ్రన్ని ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఉన్నారు, వాళ్ళందరూ ఎవరైనా లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారా, లాంగ్ ఆబ్సెంటీస్ ఉంటే వాళ్ళని మళ్ళీ మనం స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళేటట్టు కానీ లేదా కాలేజ్కి వెళ్ళేటట్టు చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్. సో 100% 5 to 18 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉండాలనేది ప్రధానమైన కాన్సెప్ట్. ఆల్రెడీ ఉన్నారనేది మనం సర్టిఫై చేస్తున్నాం. దాని మీద ఇప్పుడు సూపర్ చెక్గా ఆ సూపర్ చెక్ మీద ఒక 6 జిల్లా అధికారుల టీము, 6 టీమ్స్ ఒక్కొక్క ఆఫీసరు ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ మొత్తం నంద్యాల అర్బన్లో 48 సచివాలయాలు కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల
జిల్లాలో ఉన్న రూరల్ మండల్స్ 28 మండల్స్ కూడా ఆఫీసర్స్ని హానరబుల్ కలెక్టర్ గారు వేశారు. అక్కడ కూడా జిల్లా ఆఫీసర్లు అలాగే ఎంపీడీఓస్ అలాగే ఏపీఎంలు బృందాలుగా ఏర్పడి అక్కడ కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ వారి యొక్క స్టాఫ్తో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. మన నంద్యాల జిల్లాని 100% జిఆర్గా ప్రకటించిన సందర్భంగా మరి 5 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బడిలో ఉన్నారని మనము ప్రకటించడం జరిగింది నంద్యాల జిల్లాని. ఈ ప్రకటించిన సందర్భంగా మొత్తము పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఉన్నారని కన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా తిరిగి దీనిపైన ఒకసారి చెక్ చేసుకోవడానికి జిల్లా ఆఫీసర్లందరినీ కూడా టీమ్గా వేసి ఈ అర్బన్కి అదేవిధంగా రూరల్ మండలాలకు అందరికీ కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు నేను పీడీడీఆర్డేగా అదేవిధంగా జెడ్పీసీఓ సుబ్బారెడ్డి గారు, తర్వాత మన డివిఈఓ, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసరు, ఈ విధంగా 6 మంది అధికారులు ఈరోజు నంద్యాల అర్బన్ పట్టణంలో ఉన్న 48 వార్డులను కూడా వెళ్ళి అక్కడ వాలంటీర్లతో కూడా మాట్లాడి ఒకసారి మేము కూడా దాన్ని పూర్తిగా క్రాస్ చెక్ చేసుకొని ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం అనేది. వారి ఆదేశాల ప్రకారం మేము కూడా ఈరోజు అందరు అధికారులు కూడా 48 వార్డులు కూడా తనిఖీలు చేసి ఒకసారి ఇక్కడ 5 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా బడిలో ఉన్నారా లేదా అనేది ఒకసారి ధృవీకరణ చేసుకొని ఒకవేళ ఇంకా ఏమన్నా అక్కడ ఎన్రోల్ కాకుండా ఉన్న పిల్లలు ఎవరన్నా కూడా ఈ తనిఖీలో బయటపడితే వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయడానికి కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నంద్యాల జిల్లాను మనం ప్రకటించిన విధంగా GR 100 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% ఉన్నాయని మనం ప్రకటించాం కాబట్టి దాన్ని 100% కూడా జిల్లా అధికారులు కలెక్టర్ గారు కూడా 100% దీన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. 10th పాస్ అయ్యి ఇంటర్ చదవలేని వాళ్ళకి కూడా ఓపెన్ ఇంటర్ కట్టిస్తాము. వాళ్ళకి 1350 రూపాయలు 1400 ఫీజు అనేది ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు. ఆ ఫీజు కట్టేసేస్తే మేము ఓపెన్ 10th కూడా మేము ఆ పిల్లలను కట్టించేసి మన మండలంలో 1000 మంది ఓపెన్ 10th కానీ ఇంటర్ కానీ కట్టేటట్టుగా ప్రతి తల్లిదండ్రి కూడా దయచేసి మీ పిల్లల భవిష్యత్తును కొంచెం ఆలోచన చేయండి. ఆ పిల్లల్ని కట్టించండి. ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. 10th ఫెయిల్ అయిన పిల్లలు 10th పాస్ కావడానికి ఓపెన్ 10th కట్టి ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు. అలాగే 10th పాస్ అయిన విద్యార్థి ఇంటర్ చదవడానికి ఇంట్లో ఉండి పనులు చేసుకుంటా కూడా చదువుకొని ఆ అబ్బాయి ఇంటర్ పాస్ కావచ్చు. మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద ఎవరైనా 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన డిస్టిక్లో 6 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. వాళ్ళకు కూడా వారికి నచ్చినటువంటి ఏదో ఒక రంగంలో వాళ్ళు ట్రైనింగ్ పొందడానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ కాలపైన నిలబడడానికి మనకు గౌరవ కలెక్టర్ గారు తగినటువంటి ఆ సెంటర్లకు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ లేత మిషన్లో వర్క్ నేర్చుకోవడం కానీ తర్వాత తర్వాత వర్క్ కార్పెంటర్ వర్క్ కానీ ఇలా రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. పిల్లలందరినీ బడిలో చేర్పించండి. బడిఈడి పిల్లలందరూ బడిలో ఉండాలి. మనకు హాస్టళ్ళు కూడా ఉన్నాయి. మధ్యలో మానుకుంటే కూడా పిల్లలకు మానుకోకుండా వాళ్ళు రెగ్యులర్గా చదివించి వాళ్ళకు ఫుడ్ పెట్టడానికి మంచి మనం హాస్టల్లో కూడా చేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ పిల్లల భవిష్యత్తుకు అందరం కలిసి మనము కష్టపడదామని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. వైద్య ఆరోగ్య శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సేవలను వారు వివరించారు. ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, బీసీజీ టీకా, చిన్నారులకు టీకాలు, క్షయవ్యాధి నివారణ టీకాలను తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ముఖ్యంగా ఈ నెల మనకు 18వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 18th ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు లేవో అందరికీ డేటా అప్లోడ్ చేసి వాలంటీర్స్ ద్వారా చేయడం జరిగింది. సో దాని ప్రకారం కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం, అలాగే గ్రామంలో ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీ బ్రోచర్స్ ఇంటింటికి వెళ్ళి 8 ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు 18th లాంఛనప్రాయంగా ప్రారంభిస్తారు. సో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఆరోగ్యశ్రీ బ్రోచర్ జరుగుతుంది. ఇదొక ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి.
అలాగే రెండోది వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ BCG వ్యాక్సినేషన్ అంటే TB కేసెస్ కూడా అడల్ట్స్లో కూడా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా అడల్ట్స్ అంటే పెద్దవారికి ఎవరైతే 60+ ఉండడము, తర్వాత షుగర్ డయాబెటీస్ ఉండడము, తర్వాత స్మోకర్స్, అలాగే షుగర్ నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని మండలాల సచివాలయాలకు ఆడుదాం ఆంధ్ర క్రీడా సామగ్రిని నంద్యాల క్రీడా ప్రాధికారత సంస్థ చీఫ్ కోచ్ రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నంద్యాల DSA చీఫ్ కోచ్ రాజు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు సంబంధించి నంద్యాల జిల్లా పరిధిలో ఇప్పటి వరకు క్రీడా సామాగ్రిని 15 మండలాలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ జిల్లా పరిధిలో 55,000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఆడుదాం ఆంధ్రకు సంబంధించి నంద్యాల జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 15 మండలాలకి స్పోర్ట్స్ కిట్ను అందించడం జరిగింది. మిగతా మండల్స్ కూడా ఈరోజు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ కిట్స్ను తీసుకువెళ్ళమని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలకు సంబంధించిన 5 క్రీడాంశాలలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ సంబంధించిన కిట్స్ అన్నీ కూడా సచివాలయం పరిధిలో ఈరోజు రేపు సాయంత్రం లోపల చేరాలని శాప్ MD గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మేము నంద్యాల జిల్లాలోకి సంబంధించిన అన్ని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లు ఎవరి మండలాలకు సంబంధించి వాళ్ళవన్నీ సపరేట్ చేసి ఎంపీడీఓల గారి ఆఫీస్కి అందజేయడం జరిగింది. నంద్యాల అర్బన్ పరిధిలో మున్సిపాలిటీ విభాగాలలో
మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, రామకృష్ణ డిగ్రీ కాలేజు, టెక్కే మున్సిపల్ హై స్కూలు మొత్తం 6 గ్రౌండ్లను ఎంపిక చేయడం జరిగింది నంద్యాలకు సంబంధించి. ఈ క్రీడా పోటీలన్నీ ఈ నెల 15వ తారీఖు నుంచి నంద్యాల అర్బన్లో, అదేవిధంగా జిల్లాలో, రాష్ట్ర స్థాయి మొత్తంలో డిసెంబర్ 15 నుంచి ఈ క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ క్రీడా పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా మన జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా 50,000 మంది పైచిలకు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పంచాయత్ సెక్రటరీ కమిటీ ఉంది. ఆ కమిటీకి పంచాయత్ సెక్రటరీ చైర్మన్, సెక్రటరీకి సంబంధించిన హెడ్ మాస్టరు, తర్వాత ఫిజికల్ డైరెక్టరు, విఆర్ఓలు కూడా ఈ కమిటీలో మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ప్లేయర్స్ ఎవరెవరు రిజిస్టర్ అయినారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఆడాలనే సమాచారాన్ని మొత్తాన్ని ఆ సెక్రటరీ లెవెల్ కమిటీలో తెలుసుకోవచ్చు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గ పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆయా ప్రాంతాలలో ఉన్న ఓటర్లకు ఓటు ఎలా వేయాలో, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్లకు ఎలక్ట్రల్ ఆఫీసర్ అనురాధ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రల్ ఆఫీసర్ అనురాధ మాట్లాడుతూ ఓటర్ ఎలక్ట్రానిక్ మిషన్, ఈవీఎం పనితీరు, ఓటు ఎలా వేయాలి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ల గురించి పూర్తి స్థాయిలో ఓటరుకు అవగాహన కల్పించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద శిక్షణ పొందిన సూపర్వైజర్లు ఓటర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంటే 6 మంది తహసీల్దార్ ఉన్నారు, 12 మంది డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, 12 మంది సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. అంటే అట్లా డివైడ్ అంటే 30-40కి ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు మీరు తెలుసుకొని ఎంత ఫాస్ట్ చేస్తే అంత అనుభవం గడిస్తారు. రాబోయే కాలంలో మీకు చాలా కష్టకాలమే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క ఓటరుకు ఓటింగ్ విధానం పట్ల అవగాహన కల్పించడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగినది. దాని ప్రకారంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా మేము ప్రతి నియోజకవర్గంలో సూపర్వైజర్లను ఇక్కడ సమావేశపరిచి వాళ్ళకు ఫస్ట్ అవగాహన కల్పిస్తున్నాము. దీనికోసం 2 మాస్టర్ ట్రైనర్లను కూడా పెట్టడం జరిగినది. ఇది ప్రతి కంట్రోల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఇది ప్రెస్ చేస్తే బ్యాలెట్ యూనిట్కి వెళ్తుంది. ఇక్కడ పర్మిషన్, బ్యాలెట్ యూనిట్ ఓపెన్ అవ్వడానికి పర్మిషన్ అనమాట. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు. ఓటు వేసిన తర్వాత ఇక్కడ వీవీప్యాట్ అనేది ఉంటుంది, బాక్స్ ఉంటుంది. అందులో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఎవరికైతే ఓటు వేస్తారో ఆ అభ్యర్థికి చేరిందా లేదా అనేది ఇక్కడ 7 సెకండ్స్ ఉంటుంది. ఆ సింబల్ ఉంటుంది, ఏ సింబల్కి అయితే వేశారో అది, ఆ సింబల్ వాళ్ళు చూసుకోవచ్చు. అప్పుడు దీని ప్రకారంగా వాళ్ళు కరెక్ట్గా అభ్యర్థికి చేరిందనేది తృప్తి పడడానికి కూడా అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. దీని గురించి ఏ విధంగా ఉంటుందనేది ప్రతి పిఎస్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. రేపటి నుంచి ప్రతి పిఎస్లోనూ ఉంటుంది. బిఎల్ఓలు వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్లందరికీ సమాచారం అందిస్తారు. వాళ్ళకందరికీ ఇది అవగాహన కల్పించి వాళ్ళకి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా సిస్టమ్ ఇదంతా చూపించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము ఓటింగ్ విధానం పట్ల. అదేవిధంగా ప్రతి నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటర్కు తెలియజేయడము, ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే 18-19 ఇయర్స్ కలిగిన యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఓటర్గా ఇంకా నమోదు అవ్వకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, ఓటు కలిగి ఉండడం అనేది ఒక గొప్ప హక్కుగా భావించాలి, ఒక గౌరవప్రదమైన హక్కుగా భావించాలి. అది మనకు రాజ్యాంగం కల్పించిన ఒక వజ్రాయుధం. దీని పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఓటరుగా నమోదు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా యువకులు ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా బాధ్యతగా భావించి వాళ్ళ పిల్లల్ని 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళ పిల్లల్ని ఎన్రోల్ చేయించవాలని నంద్యాల నియోజకవర్గం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం అడుగేద్దాం, దేశ రాష్ట్ర అభ్యున్నతికి పాటు పడదామని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. 6-24 వార్డు సచివాలయాల పరిధిలో పల్లెకు పోదాం వార్డుకు పోదాం కార్యక్రమం. అత్యంత పగడ్బందీగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే జెడ్పీ సీఈఓ. వైద్య ఆరోగ్య శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎంహెచ్ఓ. ఆడదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి పంపిణీ.
అధికారుల పనితీరుపై సూపర్వైజర్లకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.